దస్తగిరి హత్యను రాజకీయం చేయడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత వంగవీటి నరేంద్ర. వైఎస్ జగన్ టార్గెట్గా మంత్రులు ఆరోపణలు చేయడం దుర్మార్గం అని అన్నారు. రాజకీయ హత్యలకు చంద్రబాబే పేటెంట్ అని, హత్యలు చేయించి పక్కవారిపై నెట్టడం బాబుకు అలవాటంటూ మండిపడ్డారు. హత్య రాజకీయాల చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసునన్నారు నరేంద్ర. చెప్పి అడ్డగోలుగా దాని వెనక చేస్తున్నటువంటి అక్రమాలని ప్రజలు గుర్తుపడతారని, ప్రజలకి మేము స్పష్టత ఇస్తున్నామని మెల్లిమెల్లిగా గమనించి వాళ్ళు మీ మీద వ్యతిరేకత తీసుకుంటున్నారని చెప్పని తెలుసుకున్న మీరు ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ దస్తగిరి యొక్క విషయాన్ని బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేస్తుంటారు, ఆయనది ఒక గొడ్డల పార్టీ అని ఎంత సిగ్గు లేకుండా ఒక మంత్రి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శాఖల్ని వదిలిపెట్టి, ముఖ్యంగా అనిత గారైతే అసలు అడ్రస్సే లేరని చెప్పుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్లో ఆయన భజన బృందం, ఈ శాఖలన్నీ కూడా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి భజన బృందం కింద మారి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది. ఈ హత్య రాజకీయాలు అనే దాని విషయానికి వస్తే దాని పేటెంట్ చంద్రబాబు నాయుడు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. హత్యలు చేసేది, తర్వాత నిందలు వేసేది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనది అదే వ్యవహార శైలి. మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా ఆయన ఏం చెప్తాడంటే ద పాలిటిక్స్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అంటాడు. ఏందో మరి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మల్లెల బాబ్జీ అన్న ఆయన ఎన్టీ రామారావు గారి మీద దాడి జరిగారు. ఆయన హత్య ప్రయత్నం చేస్తే అదే మల్లెల బాబ్జీని తర్వాత ఒక లాడ్జిలో ఆయన శవమై కనిపించాడు. ఒక అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీనికి కారణం ఎవరు? పింగళి దశరథరామ్ గారిని ఇదే విజయవాడలో అతి దారుణంగా కొన్ని రౌడీ మోకలతో నరికి చంపించారు. ఆ కేసు ఏమైంది తెలియదు. అది కూడా కాదు, రాఘవేంద్రరావు అని చెప్పని గతంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కనకదుర్గమ్మ గుడికి దర్శనానికి వెళ్ళి వస్తుంటే ఆయనను కూడా యాక్సిడెంట్ చేసి చంపించారు. ఆ కేసు ఏమైంది తెలియదు.